అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది అందరికి, రేషన్ కార్డులు ఇస్తున్నాడు ఇప్పుడు కొత్తగా. ఆ. కొన్ని ఉన్నాయిలే అంటే బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది మన మీదనే భారం పడుతుంది కదా, మరి పప్పు పడుతుంది, ఉప్పుల్లో కాకపోతే పెంచుతాడు కదా. కొన్ని ఫ్రీ ఇంతవరకు ఇవ్వలేదు కదా, వాడి గురించి పర్లేదు. కొన్ని రైతులకు బాగానే ఇస్తున్నాడు ఇప్పుడు. ఆ. అంటే ఆ పథకాలన్నీ తీసేయాలి అని చాలా మంది అంటారు. ఉచిత బస్సు ఏదైతే ఉందో అది తీసేయాలి, ఎవరికి అది ఉపయోగం లేదు. తీయకున్నా పర్వాలేదు కానీ 50% పెడితే బాగుంటది. ఓకే. ఉచిత కరెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కరెంట్ మీద 200 యూనిట్లు మామూలుగా అందరు కాలుస్తూనే ఉన్నారు, బాగానే వస్తుంది, నాకు కూడా వస్తుంది. అంటే హైడ్రా సిస్టమ్ అని కూడా తీసుకొచ్చారు కదా, హైడ్రా సిస్టమ్ వల్ల యూజ్ హైడ్రా ఉందంటారా? 100% ఉండాలా, ఎందుకంటే చాలా మంది కబ్జా అయిపోయినాయి. ఓకే, అంటే థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం. కేసీఆర్ గవర్నమెంట్ 10 years కి చూసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఏం డిఫరెన్స్ ఉందంట? డిఫరెన్స్ అంటే అతను హైఫై లెవెల్లో పోయిండు, అప్పులు చేసిండు, అందరికి ఇచ్చిండు డబ్బులు, ఆటోలకు ఇచ్చిండు, ట్రాలీలకు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు, కానీ ఎవరు మిస్యూజ్ అయినాయి, అన్ని యూజ్ కాలేదు. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి బెస్ట్ అంటారా, లేకపోతే? ఈజ్ రైట్, 100% రేవంత్ రెడ్డి ఈజ్ బెస్ట్.